ఈ ఫిఫ్త్ కాస్మోస్ ఎండ్ అయిన తర్వాత వచ్చిందే సిక్స్త్ కాస్మోస్ లేదా ఫిఫ్త్ మల్టీవర్స్. ఈ సిక్స్త్ కాస్మోస్ కి లివింగ్ ఎంబాడిమెంటే సెంటియన్స్ ఆఫ్ ద సిక్స్త్. ఏ యూనివర్స్ అయినా ఎలా వర్క్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసే ఫండమెంటల్ లాస్ ని డిఫైన్ చేసే సైన్స్ ఈ కాస్మోస్ లోనే ఇంట్రడ్యూస్ చేయబడింది. అందుకే ఈ సెంటియన్స్ ఆఫ్ ద సిక్స్త్ ని ఇన్వెంటర్ ఆఫ్ సైన్స్ అని అంటారు. అలాగే తను జంక్షన్ టు ఎవ్రీవేర్ అనే ఓవర్ స్పేస్ ని కూడా బిల్డ్ చేస్తాడు. కాస్మిక్ ఇంటెలెక్ట్ బీయింగ్స్ అయిన ఎటర్నిటీ, డెత్, లివింగ్ ట్రైబ్యునల్ తో కమ్యూనికేట్ అవడానికి ఈ ఓవర్ స్పేస్ ఉపయోగపడుతుంది. ఈ ఓవర్ స్పేస్ ని నెగిటివ్ జోన్ లాంటి సింగులారిటీస్ తో యాక్సెస్ చేయొచ్చు. ఆ పేరులో ఉన్నట్టుగానే నెగిటివ్ జోన్ అనేది యాంటీ మ్యాటర్ డిరైవ్డ్ ప్యారలల్ డైమెన్షన్ టు ఎర్త్ స్పేస్. ఈ సిక్స్త్ కాస్మోస్ లోనే ఎర్త్ కి ప్రీవియస్ ఇన్కార్నేషన్ గా చెప్పబడే టా అనే ఒక ప్లానెట్ ఉంటుంది. మల్టీవర్స్ రెన్యువల్ సైకిల్ లో భాగంగా ఈ సిక్స్త్ కాస్మోస్ కూడా ఎండ్ అయ్యే టైంలో ఆ టా అనే ప్లానెట్ లో ఉన్నవాడే గ్యాలన్. ఇంతకు ముందు కాస్మోస్ లో కాకుండా ఈ సిక్స్త్ కాస్మోస్ ఎండ్ అవడానికి కారణం డిస్ట్రక్షన్ కి ఎంబాడిమెంట్ గా వచ్చిన కాస్మిక్ ఎంటిటీ అయిన బ్లాక్ వింటర్. తను యూనివర్స్ తర్వాత యూనివర్స్ ని కన్జ్యూమ్ చేసుకుంటూ ఆ మల్టీవర్స్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. కానీ ఆ ఇటరేషన్ ఎండ్ అయ్యే ముందు సిక్స్త్ సెంటియన్స్ గ్యాలన్ తో మెర్జ్ అయి సెవెంత్ కాస్మోస్ లోకి పాస్ అవుతాడు. కాస్మోస్ ఎండ్ అయ్యే టైంలో సెంటియన్స్ తో మెర్జ్ అయిన ఆ గ్యాలన్ తన హంగర్ ని ఫుల్ఫిల్ చేసుకుంటూ సర్వైవల్ కోసం లైఫ్ ఫోర్స్ ని ప్రొవైడ్ చేసే ప్లానెట్స్ ని తినేసే గెలాక్టస్ గా మారతాడు. మార్వెల్ కామిక్స్ కాస్మిక్ ఇటరేషన్స్ అండ్ పవర్ హైరార్కీని ఎక్స్ప్లెయిన్ చేసే ఈ పూర్తి వీడియో కోసం చెక్అవుట్ అవర్ ఛానల్.